హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? శ్రీరామనవమి రోజున ఏప్రిల్ 17న తీసిన వీడియో అండి ఇది. అమ్మ ఉదయాన్నే వాకిలి అలికేసుకొని తెలుగు ముగ్గులు పెట్టేసుకొని గడప పూజ చేసేసుకుంది, పసుపు బొట్టులు పెట్టుకొని. ఈలోపు నేను ఇల్లంతా మాపు పెట్టేసి పిల్లల్ని టెంపుల్కి వెళ్ళడానికి రెడీ చేసేసాను అనమాట. వీళ్ళైతే రెడీ అయిపోయారు. ఈలోపు అమ్మ పళ్ళెం సర్దుకుంటుందన్నమాట. టెంపుల్కి వెళ్ళడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పళ్ళెంలో సర్దుకొని రెడీ అవుతుంది. పళ్ళెం అయితే రెడీ అయిపోయిందండి. అమ్మ టెంపుల్కి స్టార్ట్ అయిపోయింది. నేను ఈలోపు లతీషాని ఒకసారి దేవుడి దగ్గర దండం పెట్టుకోమన్నాను. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి మాత్రమే కాదండి, మా పెద్ద పాప అలాగే మా చెల్లెలు, నా ఆడపడుచు కొడుకు, మా మేనల్లుడు ముగ్గురు ఒకే డేట్ను పుట్టారు. ఏప్రిల్ 17th వీళ్ళందరి బర్త్డే అనమాట. మాకు బాగా కలిసి వచ్చింది శ్రీరామనవమి. సో మేము వెళ్ళేసరికి కళ్యాణం మంగళగౌరి వ్రతం అయిపోయి మాంగళ్యధారణకి రీచ్ అయ్యామండి. మాంగళ్యధారణ జరిగింది. దాని తర్వాత అయ్యవారికి తలంబ్రాలు అలాగే చదివింపులు ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేశారనమాట. ప్రతి ఏటా మా ఊళ్ళో శ్రీరామనవమి రోజున చాలా బాగా ఘనంగా జరిపేవారండి. ఈ సంవత్సరం అయితే ఊళ్ళో పరిస్థితులు కొంచెం బాగాలేదు. సో గ్రామం కదా, చిన్న పల్లెటూరు కదండి, ఏం జరిగినా కూడా ఊరంతా తెలుస్తుంది కాబట్టి ఊళ్ళో పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల సింపుల్గా చేశారు. సో ఇదండి ఈరోజైతే ఇలా కళ్యాణం ఏ విధంగా వీక్షించుకున్నాము. ఏదేమైనా కళ్యాణం ఎంత ఘనంగా చేసినా సింపుల్గా చేసినా కళ్యాణం అంటే కళ్యాణమే కదండి. శ్రీరాముని కళ్యాణాన్ని కన్నులారా వీక్షించినందుకు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ పూజ అయిపోయింది. ఇక్కడ కళ్యాణం కూడా ఎండింగ్ వచ్చేసింది. మా పెద్ద పాప ఏమొచ్చి ఒకసారి ఫోటో తీసుకుంటాను నిలబడవే అని చెప్తుంటే ఊళ్ళో అందరూ దీనికి చుట్టాలేనండి. అందుకే చూడండి వాళ్ళ వైపు వీళ్ళ వైపు సైకిల్ చేస్తుందనమాట. మొత్తం మీద ఇక్కడ పూజారి గారి దీవెనలు అలాగే దేవుని ఆశీస్సులు తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసాము అనమాట. అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే వేలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా దండం పెట్టుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళి దేవునికి దండం పెట్టుకున్నారనమాట. ఇక ఈవినింగ్ వచ్చేసరికి సింపుల్గా ఇంట్లో హాల్లో చిన్నగా డెకరేషన్ చేసేసి కేక్ కటింగ్ చేయించామండి. యాక్చువల్గా బర్త్డే పెద్దగా ఘనంగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోము మేము బర్త్డేస్. అండ్ మా వారికి ఆయన బర్త్డే రోజు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పి ఆయనకి అసలు ఇష్టం ఉండదు బర్త్డే సెలబ్రేట్ చేయడం. కానీ చిన్నపిల్లలకి చాలా సరదా పడుతూ ఉంటారు కదా, కేక్ కటింగ్ అని ఒకటే గోల్ చేస్తుందని చెప్పేసి సింపుల్గా మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరినీ పిలిపించి కేక్ కటింగ్ చేయించాను అనమాట. అత్తయ్య మామయ్య ఆశీస్సులు తీసుకున్నారు, తర్వాత ఆశీస్సులు అందించారు. తర్వాత నేను మా వారు కూడా బ్లెస్ చేసేసాము. సింపుల్గా అయిపోయిందండి. తన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, గ్రీట్ చేశారు. దీని తర్వాత కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసేసామన్నమాట. సో పిల్లలందరికీ ఇలాంటి సింబల్స్ పట్టుకోమని ఇస్తే వాళ్ళకి చాలా సరదాగా అనిపిస్తుంది కదండి. ఇంట్లో ఏదో వేరే అకేషన్ కోసం తెచ్చినప్పుడు సింబల్స్ ఉంటే పిల్లలందరికీ ఇచ్చానమాట. వాళ్ళైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు అవి పట్టుకోవడానికి. స్పెట్స్ గట్రా అలాంటి సింబల్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పిల్లలు. దీని తర్వాత సింపుల్గా కేక్ కట్ చేయించేసి పిల్లలందరికీ కేకు అలాగే బిస్కెట్స్, చాక్లెట్స్, డ్రింక్స్ ఇవన్నీ పనిచేసి ఎవరింటికి వాళ్ళని సాగనంపేసామన్నమాట. సో ఇక్కడ ఈవిడ గారు ఇలా చేసుకున్నారు బర్త్డే. మరి వాళ్ళ పిన్ని బర్త్డే కూడా ఈరోజు అని చెప్పాను కదా, తనైతే వైజాగ్లో ఉందండి. మరి వాళ్ళ ఫియాన్సీ అండ్ తను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చిన్న చిన్న క్లిప్స్ పెట్టింది, అవి కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో. అది కూడా చూసేద్దరు కానీ దీని తర్వాత వెయిట్ చేయండి. సో ఇదండి మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు ఇలా సింపుల్గా అయిపోయిందనమాట. మొత్తం మీద మా పెద్దదానికంటే మా చిన్నదాని అడబడి ఎక్కువైపోయిందండి ఈ రోజంతా. ఉదయం నుంచి దాన్ని అసలు ఆపలేకపోతున్నాము. కేక్ కటింగ్ కూడా అదే చేస్తానని పేచి పడుతుందనమాట. చూడండి దానికి అది పట్టుకోవడం రాలేదు, విరిచేసింది మొత్తం మీద. వాళ్ళ డాడీ మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నారు. అస్సలు కంట్రోల్ చేయలేమండి పిల్లల్ని కదా. సో ఇదండి మా చిట్టి గ్యాంగ్, మా లతీష చెడ్డీ గ్యాంగ్ అనమాట వీళ్ళంతా.
అయితే ఇలా జరిగింది. అంటే చెల్లి వాళ్ళ రూమ్లో ఎలా సెలబ్రేట్ చేసుకుందో చిన్న చిన్న క్లిప్స్ పెట్టింది, దాన్ని యాడ్ చేశాను, చూసేయండి ఇలా. సో ఇలా చేసుకుందటండి చెల్లి అయితే రూమ్లో సింపుల్గా. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ హస్బెండ్ నైట్ ఇట్ సెల్ఫ్ 12 o'clockకి కేక్ కట్ చేయించారు. అండ్ మార్నింగ్ లేచి సింహాచలం టెంపుల్కి వెళ్ళారు. సింహాచలం టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత గీతాంజలి 2 మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేసామని చెప్పారు. సో ఇదండి సంగతులు. ఇవ్వండి మా పాప అండ్ మా చెల్లి బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.